ప్రపంచవ్యాపితంగా అనేక మంది మహనీయులు కమ్యూనిజం బాటలో నడిచారు, నడుస్తున్నారు. అరుణ పతాకం నీడలో పురోగమిస్తున్నారు. భారతమ్మ నుదుట సింధూరం, వికసించిన సుందర మందారం కమ్యూనిజం. 6 దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎంకు నెల్లూరు జిల్లాతో విడదీరాని అనుబంధం కొనసాగుతూ వస్తుంది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన జిల్లా ముద్దుబిడ్డ పుచ్చలపల్లి సుందరయ్య సారథ్యంలో 1978లో నెల్లూరులో సిపిఎం మహాసభలు జరిగాయి. 47 తర్వాత సిపిఎం మహాసభలకు సింహపురి వేదికైంది. ఇప్పటికే ఎర్ర సైన్యం, కవాతులు నెల్లూరు నగరంలో పూర్తిగా అరుణ పతాకాల రెపరెపలు అలరిస్తున్నాయి. సిపిఎం అగ్రనేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు సిపిఎం నేతలు మోహన్ రావు, మూలం రమేష్లు పేర్కొన్నారు. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. మహనీయులు నడిచినట్టి బాట మనదిరా, మహనీయులు నడిచినట్టి బాట మనదిరా. ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలకు బాసటగా నడుస్తున్న కమ్యూనిస్టులకు జిల్లా ప్రజల నుంచి తరగని ఆదరణ ఉంటుంది. నెల్లూరు గడ్డపై పుట్టి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పుచ్చలపల్లి సుందరయ్యతో పాటు డాక్టర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ జెట్టి శేషారెడ్డి, జక్కా వెంకయ్య నుంచి ఎందరో మహానుభావులు సిపిఎం నేతలుగా పనిచేసి విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, మహిళలు, యువజనులు, నిరుద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థుల సమస్యలనే అజెండాగా మోస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నేతలు పోరుబాట పట్టారు. అక్షరాస్యత, సారా వ్యతిరేక ఉద్యమాలకు ఊపిరిపోయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో నాటి పాలకులను ఆలోచింపచేయడంతో ఉద్యమాల కిల్లా నెల్లూరు జిల్లా అన్న పేరు తెచ్చుకుంది. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే రాష్ట్ర మహాసభలకు అనుబంధంగా జనవరి 27 నుంచి 29 వరకు సింహపురి సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించారు. ఈ నెల 27న సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. రెండో రోజైన ఈ నెల 28న కామ్రేడ్ షేక్ రెహనా బేగం, మాజీ ఎమ్మెల్సీ విట్టపు బాలసుబ్రహ్మణ్యం, ఈ నెల 29 ప్రజా వాగ్గేయకారులు గోరటి వెంకన్న పాల్గొన్న కార్యక్రమాల్లో డప్పు విన్యాసం, కోలాటం, శాస్త్రీయ నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. నెల్లూరు సిటీలో ఎర్ర సైన్యం కవాతు నిర్వహించింది. వీఆర్సీ క్రీడా మైదానంలో డప్పు వాయించి మహాసభల నిర్వహణకు సిపిఎం నేతలు శ్రీకారం చుట్టారు. సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరు జిల్లాలో సింహపురి గడ్డపై ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరగబోతున్నాయి. ఒకటి ఇప్పటికే అకామిడేషన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ, అదేవిధంగా ఏదైతే అనిల్ గార్డెన్స్లో ఉండేటువంటి ఏచూరి ప్రాంగణంలో ఇప్పటికే ఆడ ఉండేటువంటి ఇప్పుడు కనివిని విరగనే ఆర్చి ఏర్పాటు చేయటం కానీ, ఆ నుంచి డెకరేషన్ కానీ నెల్లూరు నగరంలో అన్ని రకాల తోరణాలతో అలంకరించబడి ఉంది. ఓ పక్క సుందరయ్య విగ్రహం కానీ, ప్రత్యేకంగా సుందరయ్య గారు ఈడ మన నెల్లూరు జిల్లా వాసి కాబట్టి ఆయన కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. అదే పద్ధతిలో బహిరంగ సభ, రెడ్ షర్ట్ వాలంటీర్స్ సుమారు 5,000 మందితో రెడ్ షర్ట్ వాలంటీర్సు ఈ కవాతు జరుగుతుంది. ఆత్మగూరు బస్టాండ్ నుంచి 3 గంటలకి ఈ ర్యాలీ బయలుదేరబోతుంది. ఈ బహిరంగ సభ ఏబిఎం కాంపౌండ్ నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్స్ కదలుతారు. బహిరంగ సభ వీఆర్సీ గ్రౌండ్లో జరగబోతుంది. అనేక ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన సింహపురి గడ్డపై నుంచే భవిష్యత్తు పోరాటాలకు మహాసభలలో రూపకల్పన చేస్తామని సిపిఎం నేతలు పేర్కొంటున్నారు. 47 తర్వాత జరుగుతున్న ఈ రాష్ట్ర మహాసభలకు దేశంలోని సిపిఎం అగ్రనేతలంతా తరలి వస్తున్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్ని ఏచూరి ప్రాంగణంగా నామకరణం చేసి సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏచూరి ప్రాంగణం ముందు ఆర్చి నిర్మాణం ఆకర్షణీయంగా నిర్మించారు. 26 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు, 5 ఎమ్మెల్సీలు, 10 మంది మాజీ ఎమ్మెల్యేలు, 2 మాజీ ఎంపీలు విచ్చేస్తున్నారు. వీరితో పాటు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్,
ఎంఏ బేబీ, బివి రాఘవులు, వి శ్రీనివాసరావు పాల్గొంటున్నారు. ఈ మహాసభలు ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీన నెల్లూరు సిటీలో ఎర్ర సైన్యం కవాతుతో పాటు భారీ ర్యాలీ నిర్వహించి విఆర్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం భవిష్యత్తు కార్యక్రమాలపై పలు తీర్మానాలు చేయనున్నారు. జిల్లా ప్రజలు మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోహన్ రావు కోరారు. సిపిఐఎం 27వ రాష్ట్ర మహాసభలో 2025 ఈ నెల ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో 3 రోజుల పాటు నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి 600 మంది ప్రతినిధులు, పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి, కాకలు తీరినటువంటి యోధులందరూ కూడా ఈ మహాసభకు ప్రతినిధులుగా హాజరవుతా ఉన్నారు. ఈ మహాసభ ప్రతినిధుల సభ 1వ తేదీ ఉదయం 9 గంటలకి జెండా ఆవిష్కరణతో ప్రారంభమవుద్ది. తర్వాత ప్రారంభ సభ ఉంటుంది. ఈ మహాసభలో ఆల్ ఇండియా నాయకులు వి శ్రీనివాసరావు గారు రాష్ట్ర కార్యదర్శి, బివి రాఘవులు గారు పొలిట్ బ్యూరో సభ్యులు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంఏ బేబీ గారు ఆయన మాజీ మంత్రి, కేరళ మంత్రి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజ్యసభ సభ్యులు బేబీ గారు వీళ్ళు మహాసభలో పాల్గొంటారు. ప్రతినిధుల సభ 3 రోజుల పాటు కొనసాగద్ది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల గురించి చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేదానికి ఈ 3 రోజులు మహాసభ జరగద్ది. ఈ మహాసభ చివరిగా ముగింపుగా 3వ తేదీ